హాయ్ అండి, నేను క్యారెట్ పచ్చెనపప్పు కర్రీ రెసిపీ చూపిస్తున్నాను. ఫస్ట్ మనం పచ్చెనపప్పు అనేది ఇలా ఉడకపెట్టేసుకోవాలి. ఉడకపెట్టుకునే 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలండి. తర్వాత ఇలాగా బద్ద అనేది ఇలా నలిపితే ఉడికిపోయేలా ఉండాలి. మరీ మెత్తగా ఉడకపెట్టుకుంటే టేస్ట్ బాగోదండి, పొడి పొడిగా వస్తుంది. ఇది ఫస్ట్ ఒక కడాయి తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ తీసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని మనం ముందుగా పప్పు ఉడకపెట్టుకున్నాం కదండి, ఆ పప్పు వాటర్ తీసేసుకున్న ఆ వాటర్ కట్లాగా దీన్ని కందికట్ట అంటారండి. పోపు అందులో వేసుకొని అందులో సాల్ట్, పసుపు వేసుకుంటే మీకు కందికట్ట అయిపోతుంది. తర్వాత ఈ పోపు ఫ్రై అయిపోయిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి, ఉడకాలి. ఎందుకంటే మనం పచ్చెనపప్పు ఆల్రెడీ ఉడకపెట్టేసాం కాబట్టి ఈ క్యారెట్ అనేది ఉడకపెట్టేసుకోవాలి. తర్వాత అందులో సాల్ట్, పసుపు వేసేసుకొని తిప్పేసుకున్నాక ముందుగా మనం ఉడకపెట్టుకున్న పచ్చెనపప్పు కూడా యాడ్ చేసేసుకుంటే మీ కర్రీ అనేది అయిపోతుందండి. చాలా సింపుల్, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎవరికైనా